జీవితాన్నే నరకంగా మార్చేసే రోగాలన్నీ ఒత్తిడితో వచ్చేస్తాయి. అందుకే అనవసరమైన ఒత్తిడిని నివారించేందుకు తరుణోపాయాలను కూడా వెతుక్కోవాల్సి ఉంటుంది. అందుకే ఒత్తిడిని నివారించి 5 ముఖ్యమైన చిట్కాలు ఇప్పుడు చూద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒత్తిడిని నివారించే మొదటి చిట్కా రాసుకుని పక్కన పెట్టేయండి. చిత్రంగా అనిపించినా ఈ చిట్కా తప్పకుండా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. మనం ఏదైనా సమస్యని ఎదుర్కొన్నప్పుడు దాని గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాము. దాన్ని పరిష్కరించడం కోసమో దాని నుంచి బయటపడటం కోసమో మన మెదడు తెగ వేడెక్కిపోతూ ఉంటుంది. అందుకనే ఇక ఈ సమస్య గురించి ఇప్పుడు ఇంతకు మించి ఆలోచించి ఉపయోగం లేదనుకున్నప్పుడు దాన్ని ఒక చోట రాసుకుని పక్కన పెడితే సరిపోతుంది. ఆ సమస్యను మర్నాడు చూసుకుంటే సరిపోతుంది. రెండవ చిట్కా అంకెలు లెక్క పెట్టండి. అంకెలు లెక్క పెట్టడం మీలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒక్కొక్క అంకె లెక్క పెడుతూ నిదానంగా ఊపిరి తీసుకుంటూ ఉంటే ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. నిదానంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు నిండా ప్రాణవాయువు చేరుతుంది. దీనివల్ల రక్తపోటులో అప్పటికప్పుడే మార్పులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇలా పీల్చుకునే ఊపిరిని నోటి ద్వారా వదలడం వల్ల మరింత ఉపయోగం ఉంటుందని అంటున్నారు. మూడవ చిట్కా ప్రకృతి మధ్య గడపండి. ప్రకృతికి ప్రశాంతతకు అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి కళ్ల ముందుంటే తల్లి ఒడిలో ఉన్నంత భరోసా ఉంటుంది. అందుకే ఒత్తిడిగా ఉన్నప్పుడు వీలైతే కాస్త పచ్చని వాతావరణంలో తిరిగేందుకు ప్రయత్నించండి. అదీ కాదంటే కిటికీలోంచి బయట ఉన్న ప్రకృతిని గమనించండి. అది కూడా వీలు కాకపోతే ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మీరు ప్రకృతి ఒడిలో ఉన్నట్లు భావించుకోండి. కొండలు, మబ్బులు, జలపాతాలు, పక్షులు, చెట్లు అన్నీ మీ కళ్ళ ఎదుటే ఉన్నట్లుగా ఊహించుకోండి. మీలోంచి ఒత్తిడి ఎలా మాయమవుతుందో చూడండి. నాలుగవ చిట్కా కండరాలకు విశ్రాంతినివ్వండి. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం కూడా ఒత్తిడికి లోనవుతుంది. కండరాలన్నీ బిగుసుకుంటాయి. తల భారంగా మారిపోతుంది. కండరాలను బిగించి వదలడం, మెడని అటూ ఇటూ తిప్పడం వంటి చిన్నపాటి వ్యాయామాలతో శరీరం కాస్త తేలికపడుతుంది. చేతులకి మెడకి చేసుకునే చిన్నపాటి మసాజ్ వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఏదన్నా యోగాసనంలో కాసేపు కూర్చుని అలవాటు ఉన్నా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఐదవ చిట్కా నీటిలో గడపండి. నీటికి మన శరీరానికి అవినాభావ సంబంధం ఉంది. నీరు తగలగానే మన శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకనే స్నానమో కాళ్ళు చేతులు కడుక్కోవడమో చేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఒత్తిడి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మొహం మీద నీళ్లు చల్లుకోవడం, షవర్ కింద కాసేపు నిల్చోవడంతో మనసు తేలిక పడుతుంది. మీకు ఈత అలవాటు ఉంటే కనుక ఈత కొడితే ఒత్తిడి ఆ ఈత కొలనులో మాయమైపోతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.